మీ అమ్మాయి గారిని ఎవడో రౌడీ వేధం అలరి పెడుతున్నాడా? చెప్పండి సార్, వాడు ఎవడో ఎర్రగొట్టేద్దాం. ఎర్రగొట్టడాలు పగలగొట్టడాలు వద్దు గాని విధవేషాలు వేయొద్దని వార్నింగ్ ఇవ్వు చాలు. గురువు గారు, వాడిని రఫ్ఫాడించాలో వాడి బాక్స్ బద్దలు కొట్టాలో నాకు వదిలేయండి. ఇప్పుడు అమ్మాయి గారు ఏం చేస్తున్నారు, వాడు ఏ టైప్ లో అమ్మాయిని ఏడిపిస్తాడో కొంచెం వివరం చెప్పగలరా? అమ్మాయిది సుశక్తి మీద ఆధారపడి బతకాలనే పద్ధతి. అంటే ఉద్యోగం చేస్తున్నారు అనమాట. చాలా గ్రేట్ సార్. అది కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైప్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో కష్టపడి పనిచేసుకునే ఒక అమ్మాయిని ఒక రౌడీ వేధం ఏడిపిస్తారంటే అసలు క్షమించకూడదండి. నా దగ్గర గన్ లేదు కానండి, లేకపోతే వాడిని సెంటర్ లో పెట్టి షూట్ చేసి అవతల పడేద్దును. గురువు గారికి మన సంగతి మనిషి ఎలా కనపడుతున్నాడు అనుకున్నారా? కుళ్ళ పొడి చేసి దడదల్లాడించేస్తాడండి. నీ కోతలో నువ్వు మరి ఎక్కువ చెప్పకరా నమ్మరు. సరే గురుగారు, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మన గాజువాక సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర. దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, అందులో ఆఫీస్ అండి. అది కదయ్యా, ఆ పక్కన హోటల్ లేదు? చిట్టమ్మ హోటల్ ఉంది, దాని పక్కన. ఆ హోటల్ అమ్మాయిదే. అంటే చిట్టమ్మ మా అమ్మాయే. రీస్ పడిందా? కాలు జారింది? కాలు తట్టం కదండి బాబు, గుండెలు లటుక్కున కింద జారింది. పైకెత్తు బాకు. హోటల్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఆ వెధ వచ్చి నానా అలరీ చేస్తున్నాడంట. వాడికి తోడు కేతిగాడు ఒకడు. హెల్త్ ఆఫీసర్ పేరుతో ఈ రాజకీయాలు వచ్చి. అబ్బే, రాజకీయాలు అయి ఉండండి. హెల్త్ ఆఫీసర్ తీసుకొచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీ అమ్మాయిని లవ్ చేసే జెంటిల్మెన్ అయి ఉంటాడు. నువ్వేంటయ్యా వెళ్ళి 4 వాయించమంటే లవ్ గివ్వు జెంటిల్మెన్ అంటున్నా? ఈ మాత్రం దానికి వాయించడం దేనికండి? చిన్న వార్నింగ్ లెటర్ రాసి పడేస్తే వాడు దర్దలతో మన దారిలోకి చేస్తాడు. అంటే వార్నింగ్ ఇవ్వమంటావా? ఇంకా నీకు చేత కాకపోతే తప్పుకో. వాడి సంగతి ఏ మాత్రం దాన్ని మీరు ఎందుకండి? అలాగే. హలో సిట్టి గారా? అవునండి. చూడండి, నేను మీ నాన్నగారి సెట్ లో పనిచేసే మెకానిక్ ని. మిమ్మల్ని ఎవడో రౌడీ ఏదో ఏడిపిస్తున్నట్లుగా మీ నాన్న నాకు చెప్పారు. ఇవాళ ఇంకా రాలేదు, వచ్చే టైం అయింది. వచ్చే టైం కాదండి, వాడు పోయే టైం దగ్గరికి వచ్చింది. మీరు వాడికి ఏవేవో కబుర్లు చెప్పి సాయంకాలం పార్కు దగ్గరికి వచ్చేటట్టు చేయండి. ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగేనండి, థ్యాంక్స్ అండి. ఇదిగో చిట్టమ్మా. అరే వచ్చేసావా? ఏంటే చిట్టమ్మో, ఈ వేళ ఫేస్ నూనె రాసిన పెనంలా కలకలాడిపోతుంది. నిన్ను తలుచుకుంటూ నీకోసం స్పెషల్ కాఫీ కలుపుతున్నాను. ఏంటి స్పెషల్ కాఫీ అంటున్నావు? కొంపదీసి అందులో ఎలకల ముందు కలిపావేంటి? నా పీడ వదిలించుకుందామని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? పైకి పచ్చడైపోతుంది అంటాను గాని నిన్ను చూస్తే నా మనసు మెల్లికలు తిరిగిపోతుంది. కాఫీలో నా ప్రేమంతా కలిపి నీకోసం స్పెషల్ గా చేశాను. ప్రేమ డైలాగులు మిక్స్ చేసి నా నడు ఎర్రగొడుతున్నావు ఏంటి? పబ్లిక్ సాయంకాలం షోకైన బట్టలేసుకుని బాగా సెంటు కొట్టుకుని పార్కుకి వచ్చావనుకో, అక్కడ చూసుకున్నా. ఇక చూసుకో, ఎర్రగొడతా.